ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నది నేషనల్ హైవే 16లో విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా నేషనల్ హైవే 16 మీద నిర్మిస్తున్నటువంటి కృష్ణానది బ్రిడ్జికి సమీపంలో మందరం గ్రామం దగ్గర నిర్మిస్తున్నటువంటి టోల్ ప్లాజా మనం ఎదురుగా చూడవచ్చు. ఒకవైపు బిల్డింగ్ దాదాపుగా వర్క్ ఫినిషింగ్ కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది. అలాగే మనం ఎల్లో కలర్లో ఈ టోల్ ప్లాజాకు సంబంధించిన బ్రిడ్జ్ కూడా ఒకసారి మనం అయితే చూడవచ్చు. ఇది రాజధాని పరిధిలోని మందరం గ్రామం దగ్గర అయితే ఈ టోల్ ప్లాజా అనేది నిర్మించడం జరుగుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేనైతే మందరం దగ్గర అయితే ఉన్నాను. మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మందరం దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డు మీద నేషనల్ హైవే 16లో భాగంగా నిర్మించినటువంటి అండర్ పాస్కి అప్రోచ్ రోడ్డు వర్క్ పనులు అయితే ఇక్కడ చేస్తున్నారు. మనం అయితే చూడొచ్చు. ప్రతినిధుల సహాయంతో వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. అలాగే మనం ఒకసారి రైట్ సైడ్ కూడా చూసినట్లయితే ఇటు వాటర్ ట్యాంకర్ వెళ్తుంది కదా, అటు సైడ్ మనం మందరం దగ్గర టోల్ ప్లాజాని అయితే చూడొచ్చు. అటువైపు కూడా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందని చెప్పొచ్చు. ఒకసారి ఇంటికెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మనం సీడ్ యాక్సెస్ రోడ్డు పరిస్థితి కూడా ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద నిర్మిస్తున్న అండర్ పాస్ అయితే అప్రోచ్ రోడ్డు పనులు అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు మనం ఈ సరిగ్గా మందరం టోల్ ప్లాజా ముందు అయితే అప్రోచ్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. మనం ఒకసారి చూడొచ్చు. ఎదురుగా కొంత భాగాన్ని అయితే తవ్వి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. కొంచెం ముందుకెళ్ళి ఆ సీడ్ యాక్సెస్ రోడ్ గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నది టోల్ ప్లాజా దగ్గర నిర్మిస్తున్నటువంటి సర్వీస్ రోడ్డు. ఇప్పుడు మనం కనిపిస్తున్న వాల్ అంతా కూడా మందరం దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డు మీద నిర్మిస్తున్నటువంటి అండర్ పాస్కి అప్రోచ్ ర్యాంప్ ఇది. ఈ పక్కనే మనం సర్వీస్ రోడ్డుని కూడా చూడొచ్చు. అయితే ఈ రోడ్డు ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఇది ప్రజెంట్ మంగళగిరి నుండి మందరం మీదుగా రాజధానికి వెళ్ళే రోడ్డు. త్వరలో ఈ రోడ్డు క్లోజ్ చేస్తారనేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూపించిన రోడ్డు అనేది ఈ రోడ్డు నుండి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద సీడ్ యాక్సెస్ రోడ్డు మనం చూడొచ్చు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అండర్ పాస్ నిర్మాణం అయితే పూర్తయింది. ఇప్పుడు మనం చూసిన వీడియోలో అప్రోచ్ రోడ్డు పనులు అయితే చేస్తూ ఉన్నారు. మనం అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా చాలా వరకు వర్క్ పెండింగ్లో ఉంది. సర్వీస్ రోడ్లు కూడా ఇక్కడైతే సర్వీస్ రోడ్డు ఇవ్వాల్సిన పని ఉంది. మనం చూడొచ్చు. మనం ఎదురుగా చూస్తుంది కూడా వన్ ఆఫ్ ద సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతిలో నిర్మిస్తున్నటువంటిది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మీదనే మనం ఇప్పుడు ఎదురుగా చూసినటువంటి అండర్ పాస్ అనేది నిర్మాణం జరుగుతూ ఉంది. ఒకసారి మనం చూద్దాం. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, నేషనల్ హైవే 16లో భాగంగా విజయవాడ వెస్ట్ బైపాస్ కోసం నిర్మిస్తున్నటువంటి రోడ్లో భాగంగా మందరం గ్రామం పక్కన సీడ్ యాక్సెస్ రోడ్డు మీద నిర్మించిన అండర్ పాస్ ఇది. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్రోచ్ రోడ్డు వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తే మనం కాజా వైపు వెళ్తాం. అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తే మందరం గ్రామం, అలాగే ఇందాక మనం చూసుకున్నాం కదా టోల్ ప్లాజా వైపు అయితే వెళ్తాం. అప్రోచ్ రోడ్డు వర్క్ చాలా వరకు జరిగింది. ఇంకా కొంతవరకు అయితే పెండింగ్లో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే నేను ఉన్నానో అది ఒక వన్ ఆఫ్ ద సీడ్ యాక్సెస్ రోడ్డు. నెంబరింగ్ అయితే ఇక్కడక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు. దీని మీద అయితే మందరం గ్రామం పక్కనే ఈ యొక్క అండర్ పాస్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం ఎదురుగా గమనిస్తున్నాం కదా, ఏపీ రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్ల కోసం నిర్మించినటువంటి రోడ్లు ఇవన్నీ కూడాను. లెఫ్ట్ సైడ్ మిడిల్లో చూడొచ్చు మనం డ్రైనేజ్ కోసం అలాగే వైరింగ్ కోసం ఆల్రెడీ నిర్మాణాలను అయితే చేసి ఉంచారు.
ఇప్పుడు దాకా మనం చూసాం కదా సీడ్ యాక్సెస్ రోడ్డు, దానికి కంటిన్యూషన్ ఇది. మంగళగిరి మందరం గ్రామం మధ్యలో ఈ రోడ్డుని అయితే క్రాస్ చేస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి వెళ్తున్న వెహికల్స్ అన్నీ కూడా మంగళగిరి వైపు వెళ్తున్నాయి మందడం నుండి. ఈ రోడ్ని అయితే ఒకసారి మనం చూడవచ్చు. ఇక్కడ ఈ సీడ్ యాక్సెస్ రోడ్లు అన్నీ కూడా అమరావతి నుండి నేషనల్ హైవే 16కి అనుసంధానం చేసే విధంగా సిఆర్డి అయితే ప్లాన్ చేయడం జరిగింది. ప్రజెంట్ నేనైతే నిడమర్రు దగ్గర అయితే ఉన్నానండి. మనం ఎదురుగా చూడొచ్చు నిడమర్రు మంగళగిరి రోడ్డు మీద విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా నిర్మించినటువంటి అండర్ పాస్ అయితే మనం ఒకసారి చూడొచ్చు. లెఫ్ట్ రైట్ అప్రోచ్ రోడ్లు అయితే చాలా వరకు పూర్తయినాయి అని చెప్పొచ్చు. గతంలో ఒక వీడియో తీసి అయితే నేను పెట్టాను, దీనికైతే చాలా ప్రోగ్రెస్ అనేది వచ్చింది. మనం ఒకసారి రైట్ సైడ్లో కూడా చూడొచ్చు. అప్రోచ్ రోడ్ అనేది చాలా వరకు పూర్తయింది. అలాగే అటాచ్మెంట్లు అనేది ఇంకా పెండింగ్లో ఉందని చెప్పొచ్చు. మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇక్కడ అటాచ్మెంట్ అనేది పెండింగ్లో ఉంది, ఒకసారి చూడొచ్చు. ప్రజెంట్ అయితే నేను హాయ్లాండ్ దగ్గర అయితే ఉన్నాను. కాజా నుండి మంగళగిరి వైపు వెళ్ళే దారిలో హాయ్లాండ్ దగ్గర అయితే అండర్ పాస్ అయితే నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి అప్రోచ్ రోడ్డు వర్క్ అయితే జరుగుతూ ఉంది. మనం కొంచెం ముందుకెళ్ళి నాకైతే చూడొచ్చు వెహికల్స్ అనేవి వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనతో చూసినట్టయితే కొంత మెటీరియల్ కూడా ఉంది. ఇటు ఈ అండర్ పాస్కి అలాగే రోడ్డుకి మధ్యలో అటాచ్మెంట్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు. మన మధ్యలో కొంత వర్క్ అయితే పెండింగ్లో ఉంది, చూడొచ్చు. రెడ్ కలర్లో ఉన్నది మట్టి, అటు ఇటు మట్టి పోసి స్మూత్గా అయితే చేశారు, కానీ తార్ రోడ్ అయితే వేయలేదు. మనం ఒకసారి ఈ రోడ్ అయితే గమనించినట్లయితే చాలా వరకు రోడ్ అనేది ఫినిష్ అయిందని చెప్పొచ్చు. స్టార్టింగ్ పాయింట్లో మాత్రమే ఇంకా వర్క్ అనేది పెండింగ్లో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది హాయ్లాండ్ దగ్గర నిర్మించినటువంటి అండర్ పాస్ బ్రిడ్జ్ ఉంది కదా, అదైతే మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. వర్క్స్ అనేవి కొంతమేర పెండింగ్లో ఉంది. అలాగే కొంచెం దూరంగా చూస్తే మనకి మంగళగిరి క్రికెట్ స్టేడియం కూడా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే మంగళగిరి రైల్వే ట్రాక్ని దాటే ఆర్ఓబీని అయితే నిర్మించడం జరిగింది. అక్కడ కూడా కొంత పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి. మనం కొంచెం దూరంలో చూడొచ్చు వర్క్స్ అనేది ఎలా జరుగుతుందో. మనకు దూరంగా వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా వర్క్ జరిగే ప్లేస్. ప్రజెంట్ అయితే అటువైపు అయితే పర్మిషన్ లేదు. హాయ్లాండ్ అండర్ పాస్కి సంబంధించి వర్క్ అయితే దాదాపుగా ఫినిష్ అయిందని చెప్పొచ్చు. ఎక్కడైతే ఈ బైపాస్ నేషనల్ హైవే 16 నుండి డివైడ్ అవుతుందో అక్కడ మాత్రమే వర్క్ అనేది పెండింగ్ ఉంది. అక్కడ ఇంటర్చేంజ్ అనేది ఎలా ఇస్తారనేది నాకైతే కరెక్ట్గా అయితే ఐడియా లేదు, చూడాలి. కొద్ది రోజుల్లో మనకైతే అది కూడా తెలిసిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సర్వీస్ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మనం గమనిస్తే రోడ్ అనేది చాలా వరకు వేసేసారు. అలాగే రైట్ సైడ్ మనం గమనిస్తే ఈ రెడ్ గ్రావెల్ ఉంది కదా, ఇది వచ్చేసి హాయ్లాండ్ వైపు నుండి వచ్చే వెహికల్స్కి డైరెక్ట్గా ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది, ఎంట్రీకి యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నార్మల్ వెహికల్స్కి, హెవీ వెహికల్కి అయితే ఇక్కడ ఛాన్స్ లేదు, కానీ కార్లు, ఆటోలు, బైక్స్ లాంటి వెహికల్స్కి అయితే ఇక్కడ ఈజీగా ఎంట్రీ అవ్వచ్చు. అలాగే మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, రోలర్తో వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇదంతా కూడా నెక్స్ట్ అండర్ పాస్, క్యాటిల్ అండర్ పాస్ ఇచ్చారు, అక్కడ వరకు మాత్రమే ఈ సర్వీస్ రోడ్డు అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ రోడ్డు అయితే లేదు, ఎందుకంటే మధ్యలో మనకి మంగళగిరి గుంటూరుకి సంబంధించి ఆర్ఓబి అయితే నిర్మాణం జరిగింది, అక్కడ వరకు ఈ సర్వీస్ రోడ్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చే క్యాటిల్ అండర్ పాస్ ఒకటి నిర్మించడం జరిగింది, అక్కడ వరకే ఈ సర్వీస్ రోడ్ని నిర్మించడం జరిగింది. సరే మనం చూడొచ్చు, విధంగా హాయ్లాండ్ వైపు నుండి వచ్చే వెహికల్స్కి హ్యాపీగా రోడ్ అయితే యాక్సెస్ లభించినట్టే ఇక్కడ. సరే మనం చూడొచ్చు, కింద వైపు చూద్దాం. ఇప్పుడు కింద వైపు నుండి ఒకసారి ఓవరాల్గా చూస్తే ఏ విధంగా ఉంది. ఇదంతా కూడా సర్వీస్ రోడ్డు వర్క్ జరుగుతూ ఉంది. దూరంగా మనం గమనించినట్లయితే హాయ్లాండ్కి సంబంధించిన అండర్ పాస్ చూడొచ్చు, వెహికల్ వస్తుంది కదా దగ్గర అక్కడ.
వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందని చెప్పొచ్చు. లాస్ట్ వీడియోకి ఇప్పుడు వీడియోకి అయితే మాత్రం సంబంధం లేదు. ప్రోగ్రెస్ అయితే చాలా స్పీడ్గా ఉంది ఇక్కడ. ఫైనల్గా నేనైతే కాదా చినకాకాని మధ్యలో అయితే ఉన్నాను. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, నేషనల్ హైవే 16 మీద వెళ్తున్న వెహికల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడే మనకి ఈ నేషనల్ హైవే 16 గుంటూరు వైపు నుండి బైపాస్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంటర్చేంజ్ అనేది ఎలా ఇస్తారనేది నాకైతే అవగాహన లేదు. మనం రైట్ సైడ్ చూసినట్లయితే మట్టి కుప్పలు అయితే పోస్తున్నాయి. ఇది కూడా కొంచెం రోడ్డు నిర్మించే అవకాశం అయితే ఉంది. ఏ విధంగా ఇక్కడ ఇస్తారనేది చూడాలి. ఇక్కడైతే ఎటువంటి గతంలో వీడియోకి ఇప్పుడు వీడియోకి ఏ విధమైన మార్పు అయితే లేదు. ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ చేస్తే వెహికల్స్ అనేవి ఆగవు. ఇంకా అటువైపు అక్కడ చాలా వర్క్ పెండింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ వర్క్ అయితే ఏమీ టచ్ చేయలేదు. గతంలో మనం వీడియో తీసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా దాదాపు అలాగే ఉంది. మాకు కొంచెం రైట్ సైడ్ మాత్రమే కొంచెం రోడ్డు కోసం వర్క్ అనేది చేశారు. మనం ఒకసారి చూడొచ్చు. మట్టి కుప్పలుగా ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, వాటిని అయితే సరి చేశారంటే మిగతా అంతా కూడా సేమ్. ఫైనల్గా నా ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. ఇప్పుడు మందరం గ్రామం దగ్గర నుండి కాజా గ్రామం వరకు అయితే ఈ వీడియో తీయడం జరిగింది. అలాగే మందరం నుండి వలపూడి వరకు మరో వీడియో అయితే రికార్డు చేయడం జరిగింది. రెండు భాగాలుగా అయితే పోస్ట్ చేస్తాను వచ్చిన లెంత్ని బట్టి. నా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.